తక్కువలో చెప్పాలంటే విజయవాడని కవర్ చేసేసాం, ఇచ్చి పడేసాం అనమాట విజయవాడని. సో త్వరలోనే మీ ముందుకి ఇంకా వేరే వేరే వీడియోస్ మంచి మంచి కాన్సెప్ట్స్తో వస్తామని చెప్పేసి చెప్తున్న లైవ్లో. సో రోనా జోరో ఏమో, ఏదో భాష మనకు అర్థం కాల, ఏదో భాషలో కూడా ఫాలో అవుతున్నారని ఇప్పుడే అర్థమైంది. ఓకే. అది ఇంతకీ ఏం భాష నాకైతే అర్థం కాలేదు, ఏదో భాష మొత్తానికి. సో అలా అన్నమాట. ఇంట్లో సరదాగా ఏ చిన్న పని చేసినా కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటారు. వీళ్ళకేం పని లేదేమో అందుకనే ఇంకా ఖాళీ ఏమో అనుకుంటారు. నో 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 కాదు. యూట్యూబ్ చేయడం అనేది కూడా అది కూడా ఒక ఆర్టే. అది ఎంత కష్టమో. సో ఏదో లాంగ్వేజ్ హాయ్, అది కూడా కష్టమే, అంత ఈజీ కాదు. ఫస్ట్ టిక్టాక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడులో మేము స్టార్ట్ చేసాం వీడియోస్. అప్పుడులో కొంచెం మాకు ఇట్లా చెయ్యాలేమో అని ఒక అవగాహన వచ్చే టైంకి టిక్టాక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే యూట్యూబ్లోకి వచ్చాం. కానీ యూట్యూబ్ మేము ఇంత ఇదిగా అనుకోలేదు. ఎప్పుడైతే నేను దాని గురించి ఎక్కువ వర్కౌట్ చేశానో ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. సో అలా మావి చాలా అయితే వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా కాపీరైట్స్ తీసేసి నేను అన్నీ కూడాను మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చే అప్డేట్స్లో కూడా నేను కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏదన్నా షార్ట్స్ పరంగా మీకు ఏదన్నా ఐడియా ఉన్నా నాకు షేర్ చేయండి, తప్పకుండా నేను చేస్తాను. అండ్ మా శ్రీవారిని కూడా త్వరలోనే వీడియోస్లోకి తేవాలి. ఆల్మోస్ట్ మాది వాల్తేరు వీరయ్య సాంగ్, శ్రీదేవి సాంగ్ అట్లాగా చాలానే ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ఒకసారి రీపోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే న్యూ సబ్స్క్రైబర్స్ చాలా మటుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా. మా వారు వీరసింహారెడ్డి షార్ట్స్ ఉంటాయి అవి. హలో మేడం, బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ అంట ఎవరు, థ్యాంక్ యూ. సో కొత్త కొత్త మూవీస్లో షార్ట్స్ చెయ్యాలబ్బా, ఏమన్నా డైలాగ్స్ అవి తీసుకొని చెయ్యాలి. కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీర మల్లమ్మ అదే కదా, ఆ మూవీ వచ్చినాక అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము అని ఒక ఇది. ఎందుకన్నా మనం పవన్ ఫ్యాన్స్ కాబట్టి. సో అట్లా. అండ్ కొంతమంది యూట్యూబర్స్ కూడా నేను మీట్ అయ్యాను. మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది ఇందులో, ఓన్లీ బ్యాడ్ అనే కాదు. వారి హల్వా పూరి ఎలా చేయాలని పెట్టారు. సో అది ఇంకా మీరు చూసి కొంచెం లైక్స్ చేసి ఏమన్నా కమెంట్స్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ అనేవి నేను ఇంకా వేరే వేరే న్యూ వీడియోస్, నా ఆడియన్స్ ఈ టైప్లో అడుగుతున్నారు అని నాకు ఒక ఐడియా వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, తర్వాత అయినా ఈ లైవ్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవి అశోక్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకాన్.